నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఎపిసోడ్ నెంబర్ 17లో నేను చెప్పాను కదా మీకు, ఆల్మోస్ట్ ఆల్ మన ఓం ప్రకాష్ అన్న అంటే కొంచెం యూనిక్ మోడల్స్ చేస్తాడు. అండ్ అలానే ఈ మధ్యలో కొత్త డై అయితే రావడం జరిగింది. ఆ డై ఏంటిది, ఆ వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటిది అని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సాయి గణేష్ కళాకార్ అండ్ దుర్గామాత కళాకార్ చూస్తున్నారుగా. అన్న కాంటాక్ట్ నెంబర్ అండ్ మనకు తెలుసు మీకు ఓం ప్రకాష్ అన్న. అండ్ అలానే ఇప్పుడు ఏమేమి మోడల్ ఇంతవరకు వర్క్ అనేది కంప్లీట్ అయింది. మనం వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 16లో మనకు కొంచెం గోల్డ్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉండడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మాత్రం వర్క్ అనేది ఎంతవరకు అయింది మాత్రం టోటల్గా అప్డేట్ ఇచ్చేస్తా. మీకు చూసుకున్నట్టయితే ఫస్ట్గా మనం వచ్చేసి మన ముంబై మోడల్ గణేష్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముంబై మోడల్ గణేషులు ఇది వచ్చేసి ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నది. కొంచెం మనకు పంచ అనేది మేబీ 1-2 డేస్లలో మాత్రం పంచ అనేది మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ముంబై మోడల్ గణేషెస్ ఇవన్నీ. అండ్ అలానే ఇక్కడ మనకు 3 లయన్స్ స్టాండింగ్ లయన్స్ ఉండడం జరిగింది. మనకు గణేష్ కూడా స్టాండింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. అండ్ చూసింది కదా, బయట కూడా చాలా బాగున్నాయి గణేషులు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు షెడ్ లోపల వెళ్ళి మీకు చూపిస్తా. అండ్ అలానే మీకు కొత్త డై ఒకటి రావడం జరిగిందని చెప్పాను కదా, ఆ డై ఏంటిది, ఎలా ఉన్నది ఏందని మొత్తం వీడియో రూపంలో చూపిస్తా. నేను చెప్పాను కదా మీకు ఒక స్పెషల్ డై అయితే రావడం జరిగింది. చూడండి, ఈ గణేషుడు వచ్చేసి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చేసింది గణేష్. ఈ గణేష్ హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మీకు నేను థంబ్నెయిల్లో మీకు పిక్ కూడా పెట్టడం జరిగింది, కలరింగ్ అయిన పిక్ కూడా చూస్తున్నారు కదా. ఈ గణేషునికి ఎంత బాగున్నది అంటే చాలా బాగా వచ్చేసింది కదా గణేష్. అండ్ అలానే ఇదే మనకు కొత్తగా వచ్చిన డై మోడల్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకుందాం, సేమ్ మోడల్ గణేష్. ఇంతకుముందు మీకు చెప్పాను కొత్త డై అని. అండ్ అలానే ఈ గణేశుడు వచ్చేసి మనకు గణేశుడు ఒక 10 feet అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. మీరు జల్దీ అన్న కాంటాక్ట్ చేసి మీరు మాత్రం బుక్ చేసేసుకోండి. చాలా తక్కువ ఐడల్స్ అయితే ఉండడం జరిగింది ఇవి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి కదా బాల్ గణేష్లు. ఇక్కడ చూసుకుందాం, మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనకు కలరింగ్ వర్క్, గోల్డ్ వర్క్, ఐ పెయింటింగ్ మొత్తం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినాక ఏ విధంగా ఉన్నాయి గణేష్లు అయితే మాత్రం మీకు చూపిస్తున్నా. ఆల్మోస్ట్ బుకింగ్ కూడా చాలా గణేష్లు అయితే మాత్రం బుకింగ్ కూడా కావడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుడు వచ్చేసి మనకు పంచా బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ తొండం పైన డిజైన్ కూడా బాగా వచ్చేసింది కదా. అండ్ మనకు ఇది వచ్చేసి మన కాన్సెప్ట్ మన వెంకటేశ్వర స్వామి వారి బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు అయితే రావడం జరిగింది చూడండి. అండ్ అలానే కృష్ణుడు కూడా కిరీటానికి ఉండడం జరిగింది, చక్రం అండ్ శంఖం చూసింది కదా. మనకు మూసిగా చూసుకుంటే మన గణేశుని కింద. అండ్ అలానే ఇంకో విగ్రహం చూపిస్తాం మీకు. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. మనకు పంచ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. అండ్ మన గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకుని ఉండడం జరిగింది. మేబీ ఈ గణేశుడి హైట్ వచ్చేసి 7 feet అయితే ఉండడం జరుగుతుంది, 6 to 7 feet. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ అనేది కొంచెం వేరియేషన్లో ఉంటుంది. అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ మన మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. మనకు గణేశునికి రైట్ సైడ్న మనకు నెమలి అండ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం మనకు లయన్ ఫేసెస్ చూసింది కదా. ఈ గణేశునికి
మేబీ ఈ గణేశుడు వచ్చేసి మనకు 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా ఇది అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకున్నట్టయితే మనకు గణేశుడు సిట్టింగ్ పొజిషన్, మనకు కండువా వచ్చేసి బ్లూ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ అలానే మనకు మొత్తం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ మూసిక చూసుకుంటే మనకు గణేశుని కింద ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. మన స్నేక్స్ బాడీ పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో స్నేక్స్ అయితే రావడం జరిగింది, మన శ్వేషనాగులు. అండ్ మనకు మూసిక చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్న ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ సేమ్ మోడల్ గణేష్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. అండ్ మనకు పంచా బ్రింజాల్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్, అండ్ మనకు ఆరెంజ్ కలర్ షేడింగ్, ఎల్లో కలర్ కండువా, అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా. అండ్ అలానే ఈ గణేశులు చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ కలర్స్లో అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన బుకింగ్ అయిన గణేశులు అయితే మాత్రం వాళ్ళకు చూపిస్తున్నాను నేను. ఏంటంటే కొన్నిటికి మన బిల్ నెంబర్స్ అనేది బ్యాక్ సైడ్ ఇట్లా రాసి కావచ్చు. అది చూసుకున్నట్టయితే వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్లు మాత్రం ఇవి. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, వాళ్ళ గణేష్ వచ్చేసి బిల్ నెంబర్ ఇది మన వేణు BNR అంటే వాళ్ళది. ఇప్పుడు ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కావడం జరిగింది. ఈ గణేశుని వచ్చేసి అప్డేట్ ఇది మనకు వాళ్ళ బ్యాక్ సైడ్ని అయితే రాసి పెట్టడం జరిగింది కదా. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా వాళ్ళ బిల్ నెంబర్ 311 వాళ్ళది VSK వాళ్ళది ఇది గణేష్. అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వాళ్ళ గణేష్ది అప్డేట్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం వాళ్ళ బిల్ నెంబర్ 348 బిల్ నెంబర్. ఇది వచ్చేసి మనకు వినోదాన్ని రాసి పెట్టడం జరిగింది. 348 నెంబర్ బిల్ నెంబర్ వాళ్ళది. అండ్ అలానే ఇంకో విగ్రహం మనకు ఈ గణేష్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ బుకింగ్ కూడా కావడం జరిగింది. ఇది మనకు బిల్ నెంబర్ చూపిస్తాం మీకు 359 బిల్ నెంబర్. వాళ్ళది వచ్చేసి విక్రమ్ అనేది ఇక్కడ రాసి పెట్టడం జరిగింది వాళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. వాళ్ళ బిల్ నెంబర్ కూడా మీకు చూపిస్తా 343 బిల్ నెంబర్ వాళ్ళది. ఈ గణేష్ ఉంది అప్డేట్, మీకు బిల్ నెంబర్ కూడా చెప్పాను కదా వాళ్ళది ఇది ప్రజెంట్గా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఈ గణేష్ ఉంది కూడా బిల్ నెంబర్ నేను మీకు చూపిస్తా చూడండి. ఈ గణేష్ ఎవరైతే పర్చేజ్ చేసినో వాళ్ళది అప్డేట్ ఇది 334 బిల్ నెంబర్ వాళ్ళది గణేష్. 334 వాళ్ళది మన గణేష్ అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఆల్మోస్ట్ ఆల్ ఈ గణేష్ కూడా మొత్తం బుకింగ్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ బిల్ నెంబర్ కూడా నేను చూపిస్తా. వాళ్ళ బిల్ నెంబర్ వచ్చేసి 305, పేరు వచ్చేసి కిషోర్ అని ఉన్నది. 305 గణేష్ పర్చేజ్ చేసిన వాళ్ళది గణేష్ ఉంది అప్డేట్ ఇది. అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. వాళ్ళ బిల్ నెంబర్ కూడా చూపిస్తా. వాళ్ళ బిల్ నెంబర్ వచ్చేసి 356 బిల్ నెంబర్ ఉన్న వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూద్దాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొంచెం గోల్డ్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. బిల్ నెంబర్ వచ్చేసి 320 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది. అండ్ యూనిక్ మోడల్లో గణేష్ అప్డేట్ ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా కావడం జరిగింది. ఇది వచ్చేసి వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్. ఇంకా గోల్డ్ వర్క్ ఒక్కటే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది, గోల్డ్ వర్క్ కూడా. అండ్ మనకు వాళ్ళ బిల్ నెంబర్ కూడా చూపిస్తాం. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు
హార్స్ మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి త్రిశూలాలు చూసింది కదా. మంచిగా డమ్రుకాలు, త్రిశూలాలు ఇట్లా అన్నీ అయితే ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా పెయింటింగ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది కదా. ఇది SSS అని ఉన్నది ఇక్కడ వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్. ఇక్కడ చూసుకున్నట్టయితే SSS అని ఉంది కదా వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్లో మన లయన్ ఫేసెస్ అండ్ వాళ్ళ బిల్ నెంబర్ కూడా చూపిస్తా. వాళ్ళ బిల్ నెంబర్ వచ్చేసి 327 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకుంటే ఇది కూడా యూనిక్ మోడల్ అండ్ ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. అండ్ మనకు ఈ బిల్ నెంబర్ చెప్తా. 310 బిల్ నెంబర్ వాళ్ళది. 310 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్ ఇది. ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్. అండ్ అలానే ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అయిపోయింది కదా. వాళ్ళ బిల్ నెంబర్ చూపిద్దాం. ఇది వచ్చేసి మన 325 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ ఇది అప్డేట్. NSPT అనేది రాసింది. ఎందుకంటే విగ్రహాలు అనేది భారీ గణేశులు కదా కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్లో ఇంకా మొత్తం నాకు అయితే ఫోన్కి స్పేస్ లేకుంటే మీ బిల్ నెంబర్ అండ్ NSPT అని చెప్తున్నా. అండ్ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే కూడా ఆల్మోస్ట్ ఆల్ యూనిక్ మోడల్ బుకింగ్ అవ్వడం జరిగింది. ఈ బిల్ నెంబర్ వచ్చేసి 336. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ పేరు మన రాసి ప్రిన్స్ అనుకుంటున్నాను అయితే PRINCE ఓకేనా. బిల్ నెంబర్ 336. ఇది వచ్చేసి మన 336 వాళ్ళ బిల్ నెంబర్ ఇవాళ గణేష్ అప్డేట్. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఎవరితో బిల్ నెంబర్ చూపిస్తాం మీకు. 355 బిల్ నెంబర్ వాళ్ళది వచ్చేసి TVT అని ఉంది. 355 వాళ్ళ బిల్ నెంబర్ గణేష్. ఇది వచ్చేసి మనకు గణేష్ ఉంది అప్డేట్ వాళ్ళది ఇది. ఇది వచ్చేసి మన ఏకలవ్య యూత్ వాళ్ళది ఇది గణేష్. ఇది వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ వాళ్ళది ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ కూడా మనకు వచ్చేసి మనకు బుకింగ్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ బిల్ నెంబర్ వచ్చేసి మీకు బిల్ నెంబర్ కూడా చూపిస్తా. 317 బిల్ నెంబర్ వాళ్ళది నర్సంపేట NSPT. ఇది వచ్చేసి మనకు బిల్ నెంబర్ చూపించాను కదా వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్ ఇది ఇట్లా కాదండి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా బుకింగ్ చూసింది కదా. అండ్ ఈ గణేష్ ఎవరు తీసుకున్నారు ఏందని బిల్ నెంబర్ కూడా చూపిస్తా. వాళ్ళ బిల్ నెంబర్ వచ్చేసి 344. పేరు వచ్చేసి శ్రీనివాస్. 344 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్. అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. వాళ్ళ బిల్ నెంబర్ చూసుకుందాం. 306 వాళ్ళ బిల్ నెంబర్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ వినాయక్ గణేష్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అవ్వడం జరిగింది. చూసింది కదా. వాళ్ళకి వచ్చేసి మనకు బిల్ నెంబర్ చూపిస్తాను వాళ్ళది. వాళ్ళ బిల్ నెంబర్ అయితే ఇక్కడ లేదు, కాకపోతే వాళ్ళ SBK అయ్యప్ప యూత్ అని ఉన్నది. పైడిపల్లి అనుకుంటాను కదా తెలిసి అయితే. మరి చూసింది కదా వాళ్ళ గణేష్ అప్డేట్. అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాను మీకు. చూసింది కదా ఈ గణేష్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అయిపోయింది. ఇది వాళ్ళ కమిటీ పేరు చూపిస్తా. వాళ్ళ బిల్ నెంబర్ ఇట్లా. వాళ్ళ కమిటీ పేరు వచ్చేసి విఘ్నేశ్వర యూత్. బిల్ నెంబర్ వచ్చేసి 337. విఘ్నేశ్వర యూత్ వాళ్ళది బిల్ నెంబర్ వచ్చేసి 337 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్. అండ్ అలానే వాళ్ళ బిల్ నెంబర్ చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే MP యూత్ 335 యూత్ కాలనీ మరి ఏంటి అది యూత్ అని అక్కడ ఉంది, కాలనీ అని ఇక్కడ ఉంది. చూసింది కదా. అండ్ వాళ్ళది గణేష్ అప్డేట్ ఇది. ఈ విగ్రహం కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు వాళ్ళ బిల్ నెంబర్ చెప్తాను. 318 బిల్ నెంబర్ వాళ్ళది గణేష్ ఉంది అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మొత్తం లయన్స్ అండ్ త్రిశూలాలు వీళ్ళది కమిటీ పేరు నేను మర్చిపోయినా.
వీళ్ళ బిల్ నెంబర్ చెప్తా. బ్యాక్ సైడ్ అయితే వాళ్ళ కమిటీ అయితే పేరు లేదు, చూసింది కదా వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఈ గణేశుడు కూడా మొత్తం బుకింగ్ అవ్వడం జరిగింది. బిల్ నెంబర్ వచ్చేసి 324 వాళ్ళ బిల్ నెంబర్ 324 వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ ఇది గణేష్ కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఈ గణేష్ వచ్చేసి మన బ్రాహ్మణవాడ వాళ్ళది అనుకుంటున్నాను అయితే గణేష్ ఇది. అండ్ వాళ్ళ బిల్ నెంబర్ చూపిస్తా. 322 బిల్ నెంబర్ వాళ్ళది. 322 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది. ఇక్కడ చూసుకుందాం, మనకు ఈ గణేశుడు అయితే మాత్రం 7 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నాకు కాల్ చేయండి. అలానే ఈ గణేశుని ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఇది బిల్ నెంబర్ చూపిస్తా. 319 బిల్ నెంబర్ 319 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్. గణేశుని చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. 315 బిల్ నెంబర్ వాళ్ళది. 315 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నాం, గణేశం చూసుకుంటే 330 బిల్ నెంబర్ వాళ్ళది. 330 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ని, ఇంకో విగ్రహం గణేష్ని. ఇది వచ్చేసి 323 బిల్ నెంబర్ కోట వాళ్ళ గణేశుని అప్డేట్ మాత్రం ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. వాళ్ళ బిల్ నెంబర్ చూపిస్తా. 357 బిల్ నెంబర్ వాళ్ళది గణేశుని అప్డేట్ ఇది. చూసింది కదా, మొత్తానికైతే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం మొత్తం అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలానే బుకింగ్ చేసుకున్న వాళ్ళ బిల్ నెంబర్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సంతోష్ వ్లాగ్స్ అని నా యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. అండ్ నా వీడియో నచ్చినైతే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.